విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్ళడానికి మేము పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఉదయం 6:30కే సామర్లకోట రైల్వే స్టేషన్కి వచ్చేసి బయట టిఫిన్ చేసి లోపలికి వెళ్ళే లోపలనే ట్రైన్ వెళ్ళింది. సరే అరగంటలో ఇంకో ట్రైన్ ఉంది కదా అని చెప్పి ఆ ట్రైన్ కోసం చూసాం. ఆ ట్రైన్ జనరల్ భోగి వెనకాల ఉంటుందామని చెప్పి వెంటనే వెనక్కి పరిగెడేసాం మేమంతా. తీరా చూస్తే అసలు ఆ ట్రైన్ కి జనరల్ భోగియే లేదు, మొత్తం రిజర్వేషన్. ఏదో ఒలింపిక్స్ లో రన్నర్స్ పరిగెట్టినంత స్పీడ్ గా పరిగెడేసాం కానీ దొరకలేదు. తర్వాత ఇంకో ట్రైన్ వచ్చింది, నీట్గా అది ఎక్కేసి జాలీగా వెళ్తే మధ్యలో మాకు తెలిసిన విషయం ఏంటంటే దీనికి స్టాప్లు ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఎక్కడం లేదు, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. వెనకాల జన్మభూమి వస్తుందని తెలిసి రాజమండ్రిలో దిగిపోయాం. కాకపోతే మనసులో కొంచెం డౌట్, ఖాళీ ఉంటుందా ఉండదని ట్రైన్. తీరా చూస్తే ఖాళీ ఉంది. నీట్గా ట్రైన్ ఎక్కేసి డోర్ దగ్గర సెట్ అయిపోయాం. ఈ లోపల మా వాళ్ళు నేను తిన్నాను తెలిసి కూడా సమోసాలు ఇచ్చుకుని తిన్నారు. తినంటారా అరుగుతుంది అసలు మీకు ఈ రోజు. మధ్యలో ఈవిడ వస్తే ఈవిడకు 10 రూపాయలు ఇచ్చేసాం. మా వాడు నేను డోర్ దగ్గర కూర్చొని సీరియస్ డిస్కషన్. 2025 అలా గుడిసిపోయింది, 2026 అన్న బాగుపడాలని చెప్పి డిస్కషన్ చేసుకుంటున్నాం. మొత్తానికి విజయవాడలో దిగేటప్పటికి 12:30 అయిపోయింది. నడుచుకుంటూ వెళ్ళిపోయి ఈ మీల్స్ షాప్లో భోజనం చేసి తర్వాత దర్శనంకి అయితే బయలుదేరాం. మిగతా నెక్స్ట్ పార్ట్లో చెప్తాను.